హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సరాసరిగా ఒక ఊరికైతే తీసుకెళ్ళబోతున్నాను. అదే బొమ్మల రామారం అని ఒక చిన్న విలేజ్ అనమాట. ఆ విలేజ్‌లో ఈరోజు గట్టు మైసమ్మ తల్లి జాతర జరుగుతుంది. సో, ఆ అమ్మవారినైతే చూసేద్దాం. ఈ జాతర అయితే ఇయర్లీ వన్స్ జరుగుతుంది. సో, ఈరోజు ఆ జాతర మళ్ళీ జరగబోతుందనమాట. జరుగుతుంది కూడా. సో, ఆ జాతరకు నేనొచ్చేసాను. చాలా క్రౌడ్ ఉన్నారు. ఎందుకంటే జాతర కాబట్టి. అండ్ నేను మార్నింగ్ టైమ్‌లోనే వచ్చేసాను. ఎందుకంటే తర్వాత అమ్మవారిని దూరం నుంచి చూసి పంపించేస్తారు. సో, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఎట్లనో అనిపిస్తుంది. నాకేంటంటే దగ్గర నుంచి వెళ్లి అమ్మవారిని రూపం చూసి మొక్కితే నాకు మంచిగా అనిపిస్తుంది. లోపటికెళ్ళిన తర్వాత పూలహారం ఇచ్చేసి కొంచెం నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత ఆ పూలని అమ్మవారి మీదన ఉంది కదా! ఆ పూలు మళ్ళీ మాకియ్యమ్మా అని అడిగితే తను మాకిచ్చింది. పక్కనే నాగమ్మ టెంపుల్ అండ్ ఎల్లమ్మది ఉంటుందనమాట. సో, ఎల్లమ్మ దగ్గర చిన్న టెంపుల్ అది. ఆ ఎల్లమ్మని దర్శించుకొని ఇలాగే మనం ఈ పుట్ట దగ్గర కూడా పూజ చేసుకోవాల్సొస్తది. ఈ అమ్మవారి దగ్గర అయితే నిజంగా చెప్తున్నాను. మా మదర్ ఇక్కడ మొక్కిన తర్వాతే మేము పుట్టాము అని చెప్తా ఉంటది. సో, నాకెంత సెంటిమెంట్ అంటే నేను కష్టాల్లో ఉన్నా, నేను ఏ బాధల్లో ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా, నాకేమైనా కావాలన్నా నాకు ఈ అమ్మవారిని చెప్పుకుంది ఆ పని జరగదు. సో, ఈ అమ్మవారికి నేను చెప్పుకోవాల్సిందే. నేను ఏం కోరుకున్నా నాకిచ్చింది. కానీ మనం మనుషులం కాబట్టి అటు ఇటుగా తప్పులు చేస్తూ ఉంటాం కదా! అలా కొన్ని కోరికలు కోరుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేయకపోవడం అలా నేను చేశాను మర్చిపోయి. మీరు అలా చేయకండి. మీరు ఏదైనా కోరుకునేటప్పుడు అమ్మవారికి గట్టిగా మొక్కుకొని అమ్మవారి మొక్కును కూడా తీర్చుకోండి. చాలా మంచిది. అండ్ ఈ అమ్మవారి దగ్గర ఏం మొక్కుకున్నా జరుగుతుందనేది అందరూ అంటారు. నేనే కాదు. ఒక్కసారి మీరు దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నమ్మకం ఉంటేనే మీరు వెళ్లి మొక్కుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవుతది. నేను ఒకసారి మీకు చెప్పాను. నాకు ఈ అమ్మవారు అండ్ మిర్యాలగూడ కల్లేపల్లి మైసమ్మ తల్లి దగ్గర కూడా వెళ్ళాను. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ 2 నాకు చాలా 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 సెంటిమెంట్ అనమాట. అయితే మీకొక విషయం చెప్తాను. మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలీదు. అమ్మవారి గురించి చెప్తుంటే నా వాయిస్ కూడా చేంజ్ అయింది. నాకు తెలియకుండా ఆ షివరింగ్ టైప్ వచ్చేస్తుంది. బట్ ఏంటంటే రేపు జాతర అన్నప్పుడు ఈరోజు నా కల్లో అంటే నేను తొందరగా వెళ్ళాలి అమ్మవారిని చూడాలి అనే ఇంటెన్షన్‌లో ఉన్నాను. నాకు అమ్మవారు కల్లో వచ్చి అంటే నేను ఎక్కడో విలేజ్‌లో ఉన్నా. బొమ్మల రామారంలోనే మా ఊరు ఉంటుందనమాట పక్కనే. ఆ ఊర్లో ఉన్నా. మా మదర్ ఎవరైతే మా ఓన్ మదర్ ఉన్నారో ఆవిడ రూపంలో వచ్చి, "ఏంటి విలేజ్‌కొచ్చావా? నాకు బట్టలు తీసుకొచ్చావా?" అని మా అమ్మ అంటుంది నాకు. మా అమ్మకి నేను ఎంతైనా మదర్ కాబట్టి, "ఏంమ్మా నువ్వు ముందే చెప్పలేదు నాకు బట్టలు తీసుకురామని. ఇక్కడికొచ్చాక బట్టలు అంటున్నావేంటి? నా వరకే తెచ్చుకున్నాను. నీకైతే నేను తీసుకురాలేదు" అని చెప్తున్నా. సరేలే తొందరగా రెడీ అవ్వు అని చెప్పి అక్కడికి కళ ఎండ్ అయింది. నేను లేసాను. లేసిన తర్వాత అరే! 5:30 అయిపోయింది గదా! అని చెప్పి నేను దబదబా రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికైతే బయలుదేరాను. తర్వాత ఆన్ ది వేలో నాకనిపిచ్చింది అమ్మవారికి నేను బట్టలు తీసుకెళ్లాల్సిందేమో నా నుండి బట్టలు కోరుకుంది అమ్మవారు అని. పాపిష్టిదాన్ని. నేను ఆ రోజు అనుకున్నాను గానీ తీసుకువెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ అమ్మవారికి పూలహారంతో పాటు, నైవేద్యంతో పాటు తనకి కావాల్సిన గాజులు, కొబ్బరికాయ, నిమ్మకాయల హారం అండ్ తను కల్లో వచ్చి చెప్పిపోయినట్టు చీర, జాకెట్ అన్నీ తీసుకువెళ్తాను. నా తప్పయిపోయిందని ఒప్పుకొని, మొక్కుకొనైతే నేనొచ్చేసాను. ఇక్కడి అమ్మవారు ఎంత మంచిగా అనిపిస్తదంటే యాక్చువల్లీ మార్నింగ్ ఎళ్ళాను కాబట్టి కొంతమందే ఉన్నారు. ఆఫ్టర్‌నూన్ తర్వాత ఇంకా చాలా మంది క్రౌడ్ ఉంటారనమాట. అసలు మనం అమ్మవారిని దూరం నుంచి చూసి వెళ్ళిపోవాల్సొస్తది. అలా ఉంటారు. ఏంటో అమ్మవారు అని చెప్పంగానే నా వాయిస్ చూసారు గదా మీరు. ఎందుకు అంటే చాలా 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 పవర్‌ఫుల్. నాకెవరైనా హార్మ్ చేసినా, నాకేమున్నా, నాకు ఏ బాధున్నా మనం మనుషులతో ఎలా అయితే చెప్పుకుంటామో, నిజంగా నేను ఈ అమ్మవారితో అంత క్లోజ్ ఉంటాననమాట. అమ్మవారికి నాకమ్మ అంతే. నేను అంతకు మించి చెప్పలేను. సరే ఈ అమ్మవారైతే ఈరోజు జాతర ఇలా అయిపోయింది గదా! తర్వాత నేను ఓఆర్ఆర్ ఎక్కి కీసర దగ్గర సరాసరిగా గండిపేట మైసమ్మకైతే ఎళ్ళిపోయాను. ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత కీసర నుండి ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత నేను శ్రీశైలం హైవేలో గండిపేట మైసమ్మకైతే ఎళ్ళిపోయాను. అసలు అక్కడ అమ్మవారిని చూసింది ఒక ఎత్తయితే, ఇక్కడ అమ్మవారు ఇంకా మహంకాళి రూపమా, మరి ఏం రూపం అంటారో నాకు తెలీదు. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళాను. జస్ట్ అలా విజిట్ చేసి మొక్కేసి వెళ్ళిపోదాంలే అన్నట్టు వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సంథింగ్ ఇక్కడ కూడా ఏదో మహిమ ఉందబ్బా అనిపించింది. ఎందుకంటే అమ్మవారి రూపం చూస్తే అలా చూస్తూ ఉండాలనిపిస్తది. పక్కనే మనకు చిన్న నాగమ్మ టెంపుల్ టైప్‌లో ఉంటుందనమాట. అక్కడ మనం ఏంటంటే మొక్కి మన కోరికలు ఏమైనా ఉంటే ఎప్పటినుంచో జరగని కోరికలు ఏమైనా ఉన్నా సరే అక్కడ ముడుపు కట్టి గాజులేసి ఇలా మొక్కుకుంటే అది జరుగుతుందని నమ్మకం. సో, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ టైమ్ కాబట్టి జస్ట్ నా కోరిక మాత్రం నేను కోరుకొని వచ్చేసాను. నెక్స్ట్ టైమ్‌కి నా కోరిక
తీరిన తర్వాత ఆ కోరికేంటో మీకు రివీల్ చేసి అండ్ అమ్మవారి గురించి కూడా పూర్తి వివరాలు నేను చెప్తాను. నాకు గూడా అంతగా ఏం తెలీదు. జస్ట్ గండి మైసమ్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పైతే వెళ్ళి నేను మొక్కేసొచ్చాననమాట. టెంపుల్ గూడా చాలా పెద్దగా ఉంది. నాకు ఇంచుమించు ఎలా అనిపిచ్చిందంటే, మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది గదా! ఆ టైప్‌లో అనిపిచ్చింది లోపల చూస్తుంటే. అంటే ఆ అట్మాస్ఫియర్ అలా అనిపిచ్చింది. అలా చాలామందయితే ఉన్నారక్కడ. అండ్ చాలా కూర్చొని కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండాలి. అంటే మనం నార్మల్ టైమ్‌లో వెళ్ళాలి. వీకెండ్స్‌లో అయితే చాలా క్యూ ఉంటుందంట. అసలు మనం అమ్మవారిని చూడాలంటే గూడా మనకి సరిగా అంటే అంత క్రౌడ్ ఉంటుందనమాట. అక్కడ అక్కడ అడిగితే చెప్పారు. కానీ చాలా మంచిగా ఉంది. ఇక్కడ గూడా చాలా మహిమ అంట. సో, నేను నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు గట్టు మైసమ్మ దగ్గర గాని, మిర్యాలగూడ కల్లేపల్లి మైసమ్మ దగ్గర గాని నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి నేను గట్టిగా మీకు చెప్పగలిగాను. ఇక్కడ నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇది నా ఫస్ట్ టైమ్. కాబట్టి నేను నార్మల్‌గా మొక్కుకొని వచ్చేసాను. నా మొక్కు అంతా తీరిన తర్వాత డెఫినెట్‌గా మీకు చెప్తాను. మీరు గూడా వెళ్లి మొక్కుకోండి. అండ్ అందరికీ కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. కష్టాల తర్వాత సుఖాలు, సుఖాల తర్వాత కష్టాలు అన్నీ కామన్. సో, ఎవరికైనా ఎప్పుడైనా నా కోరిక తీరితే బావుండు అనిపిస్తే కంపల్సరీగా గట్టు మైసమ్మ దగ్గరికైతే వెళ్ళండి. ఈ మైసమ్మ దగ్గర గూడా నేను మహిమ లేదు అనను. నా కోరిక తీరిన తర్వాత మీకు చెప్తాను. నిజంగా కరెక్ట్ అయితే అప్పుడు మీరు వెళ్లి మొక్కుకోండి. అండ్ ఈ టెంపుల్ గూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ క్యూ ఉంటుంది. మనం టికెట్స్ తీసుకొని లోపటికెళ్ళాల్సొస్తది. అండ్ ఆ ప్లేస్ గూడా చాలా పెద్దది. అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయాను. ఇక్కడేందంటే ఆఫ్టర్‌నూన్ టైమ్ నుంచి అంటే ఆ టెంపుల్ దగ్గర మనం కోడి కొని అక్కడ వంట చేసేవాళ్ళుంటారండి. వాళ్ళకి కోడి కొని ఇచ్చేస్తే వాళ్ళకి, వాళ్ళు వంట చేసి మనం దర్శనం అయ్యి వచ్చేలోగా వాళ్ళు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఉంచుతారు. వాళ్ళకింత అమౌంట్ అని ఇచ్చేసి మనం అక్కడే లంచ్ చేసుకోవచ్చు. అండ్ మనం బయట తినాలని గూడా లేదు. వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేస్తారంట. మేమైతే చేపిచ్చుకోలేదు. సో, ఇదనమాట. ఈ రోజుకైతే ఈ అమ్మవార్లను దర్శించుకున్నాను. ఫైనల్‌గా గట్టి మైసమ్మ తల్లి ఎలా ఉందో రివీల్ అంటే నార్మల్ టైమ్‌లో ఎలా ఉంటదో మీకు రివీల్ చేసి చూపియాలని చెప్పి ఈ వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేశాను. ఇక్కడ చూపిస్తుంది గట్టు మైసమ్మ తల్లిది. ఇందాక మీరు గండిపేట మైసమ్మది చూసారనమాట. నిజంగా అమ్మవారు అనుకుంటాం గానీ, వాళ్ళ మహిమలున్నాయని మనం ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత అసలు మనకి ఆ మాట మాటల్లో చెప్పలేము. గట్టు మైసమ్మ టెంపుల్ దగ్గర గూడా వంట వండుకొని తినొచ్చు. యాటలు కోసేవాళ్ళు యాటలు కోసుకుంటారు. కోడి కోసుకునేవాళ్ళు కోడి కోసుకుంటారు. అక్కడే ప్రిపేర్ చేసి కూడా మనం తినొచ్చనమాట. ఏం చేసినా, ఎటువంటి పూజ చేసుకున్నా, ఎంత పెద్ద ఫంక్షన్ లాగా చేసుకున్నా మనం 7 వరకే ఉండాలి. 7 తర్వాత ఇక్కడ ఉండకూడదు. అమ్మవారు నాతో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా.